హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పృథ్వీ. మీరు చూస్తున్నారు పృథ్వీ టెక్ ఇన్ తెలుగు. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు స్క్రీన్ రికార్డ్కి మొబైల్ లేఅవుట్ ఎలా సెట్ చేయాలో ఈరోజు మీకు నేను చెప్తా ఫ్రెండ్స్. అలా చాలా ఈజీ ఫ్రెండ్స్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దానికి మీకు అలా చేయడానికి ఒక 2 యాప్స్ కావాలి ఫ్రెండ్స్. అదేమిటంటే పీసీ టచ్ అండ్ కైన్ మాస్టర్ యాప్. ఈ పీసీ టచ్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా లేదు ఫ్రెండ్స్. దాన్ని మీరు బ్రౌజర్ నుంచి లేదా ఈసీ బ్రౌజర్ ఆర్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అందులో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దాని మీద ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫోటోషాప్ ఓపెన్ చేశాక ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అది ప్లస్ ఆప్షన్ మీద ఓకే చేసి ఇందులో రెజల్యూషన్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1280 720 ఇలా రెజల్యూషన్ సెట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ చేయండి. తర్వాతకి లెఫ్ట్ సైడ్ కనబడుతున్న పైన ఒక ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్, ప్లస్ ఇమేజ్. దానిలో ఇమేజ్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, యాడ్. ఈ వుడెన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అందులో నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే కాదు ఫ్రెండ్స్, చాలా పిఎన్జీలు, మొబైల్ పిఎన్జీ అండ్ నెక్స్ట్ మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకొని మొబైల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ మొబైల్ పిఎన్జీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే రైట్ సైడ్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, లేయర్స్ 1 2. ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకొని పైన కనబడుతున్న టూల్ బాక్స్ మీద ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇందులో సెలెక్ట్ పిక్సెల్స్ అనే ఆప్షన్ వస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ఓకే చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే సెకండ్ లేయర్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లేయర్ పక్కనే కనబడుతున్న పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేసుకొని క్లియర్ కొట్టండి. మళ్ళీ ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకొని పైన కనబడుతున్న లేయర్ మీద టూల్ బాక్స్ మీద క్లిక్ చేసి డీసెలెక్ట్ కొట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ రౌండ్ బాక్స్, దాని మీద ఓకే చేయండి. ఇప్పుడు మీ ఇమేజ్ మొత్తం ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ లేయర్ మీద క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ లాంటి ఇలా వస్తాయి ఫ్రెండ్స్. దాన్ని సెట్ చేసుకొని ఈ ఇమేజ్ని ట్రాన్స్పరెంట్ ఇమేజ్ లాగా ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇలా బాక్స్ ఓకే చేస్తారుగా. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద క్లియర్ ఆప్షన్ వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ఇలా ఓకే చేసిన ట్రాన్స్పరెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాక్స్ని మళ్ళీ ఇటు సైడ్ కూడా తీసుకుపోయి ఇటు సైడ్ కూడా అలాగే చేయండి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి క్లియర్. ఇటు కూడా ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఇమేజ్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసి పైన రౌండ్ షేప్ దానికి క్లిక్ చేశారంటే ఇమేజ్ అవుట్ సైడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ క్లారిటీగా కనబడుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే పైన బాక్స్ మీద ఓకే చేసి డీసెలెక్ట్ కొట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సేవ్ చేసుకోవాలి. అలా ఎలా అంటే లెఫ్ట్ సైడ్ కనబడుతున్న యారో మీద క్లిక్ చేశారంటే సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ చేయండి ప్రాజెక్ట్. ఇలా ప్రాజెక్ట్ సేవ్ అయ్యాక ఇప్పుడు ఏం చేస్తారంటే అన్టైటిల్డ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, అది మన ప్రాజెక్ట్. దాన్ని ఎలా సేవ్ చేయాలని చూద్దాం. పైన కనబడుతున్న షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే సేవ్ టు గ్యాలరీ. సేవ్ టు గ్యాలరీ అయినాక ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే అది ఎలా సేవ్ చేయాలంటే మీరు పిఎన్జీలో సేవ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. పిఎన్జీ ఇక్కడ పిఎన్జీ ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి పిఎన్జీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే పైన కనబడుతున్న అన్టైటిల్డ్ 1 ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఓకే 1 వచ్చింది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ కనబడుతున్న ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రేషియో ఆస్పెక్ట్ సెలెక్ట్ చేసుకోండి 16:9. పైన కనబడుతున్న మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి.
సపోజ్ వీడియో దీనికి మనం ఇప్పుడు ఒక ఇమేజ్ సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చేసిన ఇమేజ్ సెట్ చేద్దాం. అది ఎలాగంటే లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేశాక పైన ఒక ఇమేజ్ ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ ఆప్షన్ క్లియర్ చేసి అడోబ్ ఫోటోషాప్ దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇందులో రీసైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రీసెట్ చేసుకున్నారు. ఇలా రీసెట్ చేసుకున్నాక మీకు దీన్ని టిల్ వరకు లాస్ట్ వరకు పెంచుకోండి. ఇలా లాస్ట్ వరకు స్లైడ్ చేసుకోండి. స్లైడ్ చేసుకున్నాక సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇమేజ్ సరిగ్గా ఫిట్ కాలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో మీద క్లిక్ చేశాక వీడియో క్లిక్ చేస్తే ఇక్కడ పైన క్రాప్ ఆప్షన్ వస్తుంది. ఆ క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పక్కన ఈక్వల్ టు ఆప్షన్ వస్తుంది. ఆ ఈక్వల్ టు ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఈ వీడియో ఆ ఫోటో మీద క్లిక్ చేసాగానే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. దాన్ని మీరు ఇప్పుడు దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఫిట్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, 100% టోటల్గా మస్తు సెట్ అయింది. ఇప్పుడు చూడండి, చాలా బాగా సెట్ అయింది. ఇలా ఫ్రెండ్స్, ఇలా చేసి సెట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే చేయండి. ఓకే చేశాక ఇక్కడ ఎగ్జిట్ బార్ కనబడుతుంది. మళ్ళీ ఓకే చేసి షేర్ బాటమ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఏ హెచ్డి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఆ హెచ్డి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు కొత్త కొత్త టాపిక్స్ గురించి కొత్త కొత్త వీడియోస్ తయారు చేసి ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, జై హింద్.